దీంతో పాటు విస్తుపోయే నిజాలు ఏంటంటే బ్యావరేజెస్ కంపెనీకి సంబంధించినటువంటి ఎండీస్ కూడా దీంట్లో పాల్గొనే వాళ్ళు అంటండి. హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు. ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తులో కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసినప్పుడు ఏంటంటే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి అమౌంట్ ను కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి అమౌంట్ తాడేపల్లి ప్యాలెస్ కు పంపించడం, దీంతో పాటు మిథున్ రెడ్డితో ఎప్పటికప్పుడు మరి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు. దీంట్లో నేను కొన్ని విషయాలు చెబుతా. ఏదైతే ఈ మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని చాలా సార్లు అనుకున్నాం 100 కోట్ల స్కామ్ జరిగిందని, కానీ ఇక్కడ 1000 కోట్లు ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందండి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ రాజకాస్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళతో పాటు సీఎంఓలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కూడా కీలకం అండి. అప్పుడు ఉన్నటువంటి ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా, ఈయన కూడా, వీళ్ళందరూ ఏంటంటే నగదు రూపంలో ముడుపులు ఏ విధంగా డిస్టిలరీస్ నుంచి తీసుకోవాలి అనేది ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు. దీంట్లో భాగంగానే ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కి 45 కోట్ల రూపాయల రుణం కూడా ఇప్పించారు. ఇది ఎవరి ద్వారా ఇప్పించారు ఏందనేది ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పటికప్పుడు మొదలుకెళ్తూ దీంట్లో ఎస్బీఐ ఆగ్రో ఇండస్ట్రీస్ ఖాతాలోకి డీ కార్డ్ లాజిస్టిక్స్ అనే దగ్గర నుంచి అలాగే సన్హోక్ ల్యాబ్స్ ఖాతాల్లోకి ప్రతి నెల ₹1 రొటేటింగ్ ద్వారా వచ్చాయండి. ఇక్కడ స్పష్టంగా నీకు A6 అయినటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పినటువంటి అంశం దీన్నే మన రిమాండ్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశారు. దీంతో పాటు ట్రెండెంట్ కన్ఫర్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళ దగ్గర ₹35 కోట్ల, అలాగే శ్రీయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి ₹10 కోట్ల అరబిందో వాళ్ళ ఖాతాలోకి వేసి అక్కడి నుంచి ఈ ₹45 కోట్ల ఎస్పీఐ ఆగ్రో ఇండస్ట్రీస్ కి మళ్ళీ ఇచ్చారు. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ నేను చెప్పుకొచ్చిన మొత్తం కూడా అరబిందోకి సిస్టర్స్ కన్సర్న్ కంపెనీస్ అండి. దీంతో పాటు అదాన్ డిస్టరీస్ కి ఒక 60 కోట్లు మళ్ళీ తీసుకొచ్చారు. అది అసలు దాంట్లో ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందనేది కూడా కూపీలాగారు. ఈ విధంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఈ సిండికేట్ లో ఉండేటువంటి మేనేజింగ్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి నెల రొటేటింగ్ ద్వారా ముడుపులు ₹1 వెళ్ళినాయండి. ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా దందా. ఈ మొత్తం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం హైదరాబాద్ లో జరిగింది, వ్యాపారం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కమిషన్లు ఎప్పటికప్పుడు ఏది రోజు క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంత కమిషన్ వచ్చిందని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ కి పంపించడం, పోయి మళ్ళీ ఆ డబ్బంతా అక్కడేమైనా పెట్టారా అంటే తెచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే పెట్టారు హైదరాబాద్ లో. హైదరాబాదే కాదండి, విదేశాల్లో కూడా పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమాలు తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ 2029కి పెట్టుబడి ఇదంతా. అవునండి. దీంతో పాటు మీరు ఆ రోజు ఎంపీగా చేసినటువంటి శ్రీ కృష్ణదేవరాయలు గారు క్రియాశీలకంగా పార్లమెంట్ లో మాట్లాడుతూ కొన్ని వాస్తవాలు చెబుతూ వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా స్పీకర్ గారికి ఇచ్చారు. అప్పుడు అమిత్ షా గారు పిలిచి అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అన్నప్పుడు ఆయన అసలు విస్తుపోయాడంట. అరే ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ఇంత జరిగిందా అని చెప్పి. అంటే చూడండి, ప్రభుత్వమే దగ్గరుండి మద్యం అమ్మించి ఆ మద్యం ద్వారా ఏ విధంగా, పేరుకే ప్రభుత్వం అండి, ఇక్కడ చేసింది మొత్తం ప్రైవేట్ వ్యక్తులేగా, సిండికేట్ వ్యాపారం చేశారు వీళ్ళు. ఎక్కడా కూడా తనిఖీలు ఉండేవి కాదు. వైన్ షాపుల్లోకి వెళ్ళి తనిఖీలు చేసేవాళ్ళు కాదు పోలీసులు. ఏదో తూతూ మంత్రంగా అక్కడ అమ్మేవాళ్ళు కూడా వైకాపాకు సంబంధించినటువంటి కార్యకర్తలే. పైపెచ్చు అక్కడ 2 రిజిస్టర్లు ఉండేవి, ఒకటేమో మెయిన్ రిజిస్టర్, ఒకటేమో డమ్మీ రిజిస్టర్. మెయిన్ రిజిస్టర్ లో ఆ రోజులో వచ్చినటువంటి సరుకును మెన్షన్ చేసేవాళ్ళు. డమ్మీ రిజిస్టర్ లో వీళ్ళు ఏదైతే ప్రైవేటు డిస్టిలరీస్ నుంచి వచ్చినటువంటి ఆ సరుకుని మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ రెండింటికి పూలింగ్ చేయడానికి వీళ్ళందరికీ జోనల్ అధికారులు ఉండేవాళ్ళు. ఆ జోనల్ అధికారుల ద్వారా ఈ రోజు ఇంత అమ్మకాలు జరిగినాయి, ఇన్ని కోట్ల రూపాయల లాభం వచ్చింది, దీంట్లో తాడేపల్లి ప్యాలెస్ కి ఎంత పంపించాలి, అలాగే సిండికేట్ వాళ్ళకి ఎంత పంపించాలని చెప్పి బైఫికేట్ ఏ రోజు కారో చేసేసేవాళ్ళంట. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో వచ్చినప్పుడు సిట్ అధికారులు బెత్తరపోయారు. అరే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారా అన్నప్పుడు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కి ట్యాంకర్లో వెళ్ళాయంటండి డబ్బులు. ఆగ్రో ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అక్కడ ట్యాంకర్లు ఉంటాయి కదండి, వచ్చేటప్పుడేమో స్ప్లిట్ తీసుకొచ్చాయి, వెళ్ళేటప్పుడు వాటిలో డబ్బులు వేసి పంపించేవాళ్ళంట. కాబట్టి ఈ విధంగా విస్తుపోయేటువంటి అంశాలు. దీంతో పాటు ఇంకో కీలకమైనటువంటి అంశం, ఈ రోజు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ఏదైతే నాకు ముందస్తు బెయిల్ కావాలి హైకోర్టులో కొట్టేశారని వెళ్ళారు కదండి, దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కొంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే పిటిషన్ లో వాళ్ళు ఈ విధంగా ఉన్నాయి అన్నప్పుడు మిథున్ రెడ్డి న్యాయవాదులు మాకు 2 వారాలు టైం కావాలని చెప్పి ఇలా కోరటం జరిగింది. దీన్ని కూడా మిథున్ రెడ్డి విషయాన్ని 2 వారాలకు వాయిదా వేశారండి ఇలా. కాబట్టి ఏంటంటే ఇక్కడ మిథున్ రెడ్డి పాత్ర అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర అండి. ఎక్కడైతే డబ్బులు తీసుకురావటం, ఈ కమిషన్లు ఎవరెవరు తీసుకురావాలి,
తర్వాత ఏ డిస్టిలరీస్ ఇక్కడ తీసుకురావాలి, అసలు ఏమీ తెలియని అమాయకుల్లాగా సుప్రీంకోర్టులో వెళ్ళి నాకు ముందస్తు బెయిల్ కావాలన్నాడు. అంటే వీళ్ళందరూ భయపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏది రాజ్ రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరు చెప్పేది ఏంటంటే సిట్ అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందండి, మాదేమీ లేదు, మేము నియమిత మాత్రం అని చెబుతున్నారట. కాబట్టి ఈ లిక్కర్ దందాలో ఏ విధంగా ఒక సిస్టమేటిక్ గా రూటింగ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఒక దందా, కొత్త రకం దందాకి తెరలేపారండి. మీరు చూడండి పక్క రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుని అసలు అక్కడ మద్యం అమ్మకాలు ఎంత జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ఏ విధంగా చేయాలి, వీళ్ళు రిజిస్టర్లో చూపించింది చాలా తక్కువ అమౌంట్ అండి. ఇది 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జరిగినాయి అంటున్నారు. కానీ ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు జరిగిద్దేమోనని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే 2 రిజిస్టర్లు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో కూడా నేను ఇందాక చెప్పుకుంటూ వచ్చా కీలకమైనటువంటి అధికారులు ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ గారు, వీళ్ళు కాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఈ లిక్కర్కు సంబంధించినటువంటి ఈ మొత్తాన్ని డిస్టిలరీస్ చేసేటువంటి ఆఫీసర్ సత్యప్రసాద్, ఇతను కీలకంగా పనిచేశాడు. దీంతో పాటు ఎండి వాసుదేవ్ రెడ్డి, వీళ్ళ దగ్గర నుంచి కూడా విలువైన సమాచారం వచ్చింది పవన్ గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక లిక్కర్ విషయంలోనే 1,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం చేసి ముడుపుల రూపంలో తీసుకున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేసేసారు. ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారే. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. రైట్ సార్. నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం సార్. నమస్తే. ఏంటి అంటే చాలా మంది చెప్తా ఉంటారు